ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ జనవరి 22వ తేదీ మన అయోధ్యలో సీతారామచంద్ర స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతూ ఉంది. అయితే రామాయణం యొక్క విశిష్టతలను మనం తెలుసుకున్నప్పుడు రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పేసి మనకు ఒక వాక్యం అందరికి కూడా తెలుసు. అంటే దైవం మానుష రూపేణ అవతరించినటువంటి స్వామి ఆ రామచంద్ర స్వామి కాబట్టి ఎన్నో వేల సంవత్సరాలు అయోధ్యా నగరమును పట్టాభిషిక్తుడై రాజ్యమేలినటువంటి ఆ రామచంద్రమూర్తి మరి ఎన్నో రకాల అవంతరాలతోటి ఆటంకాలతోటి అయోధ్యా నగరంలో ఆ స్వామివారి యొక్క ఆలయం ఇన్ని రోజులు ఆపబడి ఇప్పుడిప్పుడే మరి ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతున్న శుభ సమయంలో మనమంతా కూడా రాముని యొక్క గుణగణాలను, రాముడు త్రేతాయుగంలో ఉన్నటువంటి రామచంద్ర స్వామి యొక్క విశిష్టతను కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పబడుతూ ఉంది. మరి సాక్షాత్తు ధర్మానికి విగ్రహ స్వరూపమే రామచంద్ర స్వామి అని చెప్పేసి ఎంతోమంది చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాం యుగే యుగే అని చెప్పేసి గీతాచారుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విధంగా ఎప్పుడైతే అసుర ప్రవృత్తి పెరుగుతూ ఉంటుందో ఆ అసుర సంహారం చేయడానికే పరమాత్మ ఏదో ఒక రూపంలో ఆవిర్భవిస్తాడని చెప్పేసి మరి దైవం మానుష రూపేణ అవతరించినటువంటి స్వామి రామచంద్ర స్వామి కాబట్టి ఆ రాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగడం భారతీయ సనాతన సంప్రదాయానికి, హిందూ సంస్కృతికి చాలా వైభవంగా ఉంటుంది. అయితే రామచంద్రుని యొక్క జీవిత చరిత్రను చూసినప్పుడు ఇప్పుడు మరి ఆ బాలరాముని యొక్క విగ్రహాన్ని మొట్టమొదలు ప్రతిష్టాపన చేయబోతూ ఉన్నారు. చక్కని సరయూ నది ఒడ్డుకున్నటువంటి ఆ అయోధ్యలో రామచంద్ర స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్ట. రామ అనే నామాన్ని జపిస్తే చాలట, రా అంటే మన మనస్సులో ఉన్నటువంటి పాపాలన్నీ బయటకు పోతాయి, మా అనే అక్షరం కవాటంలాగా పనిచేస్తూ ఉంటుంది. అంటే రామనామ శబ్దంతో మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటారు. అటువంటి రామనామ శబ్దంతో మరి మనమంతా కూడా తరింపపోతూ ఉన్నాం. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా తపోముద్రలో ఉన్నప్పుడు పార్వతీమాత ఆ యొక్క పరమేశ్వరుని అడుగుతూ ఉందట, ఏమయ్యా అందరూ నీ గురించి తపస్సు చేస్తూ ఉంటే నీ గురించి నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నావు, మరి ఎవరి గురించి ధ్యానం చేస్తూ ఉన్నావు స్వామి అని అడిగితే ఆ పరమేశ్వరుడు చెప్పాడట, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పేసి త్రేతాయుగంలో ఆవిర్భవించబోతున్నటువంటి రామనామ సంకీర్తనను చేశాడు, జపాన్ని చేసుకున్నాడు పరమేశ్వరుడు. కాబట్టి రామనామానికి అంత గొప్పతనం ఉందని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరి అటువంటి ఆ సీతారామచంద్ర స్వామి ఆ సీతారామచంద్ర స్వామి వారి యొక్క దాంపత్య జీవితం కానివ్వండి, తర్వాత రాముని యొక్క పరిపాలన గురించి కానీ మనకు అందరికీ తెలుసున్నా కూడా, ఎందుకంటే రామరాజ్య పాలన అంటారు, రాముని రాజ్యపాలన గురించి తెలుసుకుంటూ ఉంటే ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా ఉండాలి, మన కర్తవ్యం ఎట్లా ఉండాలి, ధర్మసూత్రాలను ఎట్లా పాటించాలని చెప్పినటువంటి గొప్ప ప్రభువే ఆ రామచంద్రుడు. కాబట్టి అన్నదమ్ములతో ఎట్లా ఉండాలి, భార్యాభర్త ఎట్లా ఉండాలి, తల్లి తండ్రితో ఎట్లా ఉండాలి, ఇటువంటి అనేకమైనటువంటి విషయాలు ఆ రామచంద్ర స్వామి చెప్పాడు. మరి చూస్తూ ఉంటే మనకు ఆ రామాయణ కథలు విన్నా కొద్దీ రామచంద్రుణ్ణి దశరథ మహారాజు పిలిచాడు సాయంకాలం.
పిలిచేసి రేపు నీకు పట్టాభిషేకం జరగబోతుంది రామచంద్ర అన్నాడు. అనగానే సరే అన్నాడు. అదే రాత్రి మళ్ళా పిలిపించేసి కైకేయి కోరుకున్నటువంటి మందర ద్వారా కైకేయి కోరుకున్నటువంటి 2 వరాలతోటి ఆ యొక్క రామచంద్రుడు మరి వనవాసానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడ్డది. అంటే రామచంద్రుడు ఒకసారి పిలిచి పట్టాభిషేకం చేస్తున్నామంటే సంతోషపడలేదు, మళ్ళా రాత్రి పిలిచి నువ్వు వనవాసానికి వెళ్ళాలంటే దుఃఖపడలేదు. అంటే రామచంద్రుని యొక్క జీవితం ద్వారా కుంగడం పొంగడం 2 కూడా మనం చేయవద్దని చెప్పేసి రామచంద్రుడు చెప్తూ ఉన్నాడు. మరి ఆ సీతామాతతో వనవాసం చేసేటప్పుడు చక్కగా లక్ష్మణస్వామి కూడా వెంట ఉన్నాడు. అంటే తమ్ముని యొక్క బాధ్యత ఏమిటనేది లక్ష్మణస్వామి. తర్వాత సీతా అన్వేషణలో ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమత రాక్షసంతకం అని చెప్పేసి దాస్య భక్తికి నిదర్శనమైనటువంటి స్వామి ఆ యొక్క ఆంజనేయుడు. వానర సమూహంతో వచ్చేసి ఆ సీతా అన్వేషణలో లంకానగరానికి వెళ్ళి సీతను అశోకవనములో అన్వేషణ చేసినటువంటి హనుమంతుని యొక్క ఆ యొక్క దాస్య భక్తిని కూడా మనం చూడాలి. ఆ సీతా అన్వేషణ చేసేటప్పుడు కూడా మరి ఎంత తిరిగినా కూడా అక్కడ సీతామాత కనబడకపోయేసరికి అప్పుడు తను చేసినటువంటి పొరపాటు తెలుసుకున్నాడు ఆంజనేయ స్వామి. అందరికీ నమస్కారం చేసి వచ్చే కానీ రామచంద్రస్వామికి నమస్కారం చేయలేదు కాబట్టి నాకు సీతామాత కనబడతలేదని చెప్పేసి వెంటనే ఆ రామచంద్రస్వామికి మనస్సులో నమస్కారం చేయగానే అశోకవనములో సీతామాత కనబడ్డది. తర్వాత మరి 10 తలలున్నటువంటి దశకంఠుని యొక్క సంహారం చేసిన తర్వాత రామచంద్రస్వామి మరి ఏమిటి ఆ దశకంఠుని యొక్క సోదరుడైనటువంటి విభూషణునికి రాజ్య పట్టాభిషేకం కట్టాడు. అంటే ఇక్కడ ఏమిటంటే శరణాగతి కోరి వచ్చినటువంటి వాడికి స్వామి అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి చెప్పడం. తర్వాత రామాయణంలో ప్రతి పాత్ర కూడా గొప్పనైనటువంటి పాత్ర. జటాయు పక్షు కూడా ఆ స్వామికి సహాయం చేసింది. మరి ఆ వారధి కట్టేటప్పుడు ఆ వానరులన్నీ కూడా రాళ్లపైన రామ అని చెప్పేసి రాసి వేస్తే ఆ రాళ్ళు పైకి తేలుతూ ఉన్నాయి. రామచంద్రుడు స్వయంగా వెళ్ళి ఒక రాయిని వేస్తే ఆ రాయి మునిగిపోయింది. అప్పుడు రామచంద్రుడు సిగ్గుతో అడిగాడట, ఏమయ్యా నేను వేసినటువంటి రాయి మునిగిపోతూ ఉంటుంది, మరి మీరు వేసినటువంటి రాళ్ళు తేలుతూ ఉంటాయంటే అప్పుడు అక్కడ చెప్పడం జరిగింది ఏమిటంటే, రామా నీ పేరులో ఉన్నటువంటి నామాన్ని మేము శిలలపైన రాసి వేస్తున్నాం కాబట్టి ఆ నీ యొక్క నామ ప్రాబల్యంతో ఆ యొక్క రాళ్ళు పైకి వచ్చాయి కాబట్టి రామనామం ఎంత గొప్పదో అక్కడ తెలియజేయడం జరిగింది. ఈ విధంగా రామాయణంలో ఉన్నటువంటి ప్రతి పాత్ర కూడా మనకు అనేకమైనటువంటి విశేషాలు తెలియజేస్తూ ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ ఈ 13 అక్షరాలతో ఉన్నటువంటి రామనామ జపాన్ని అందరూ కూడా చేస్తూ ఈ రామ రక్షాస్తోత్రాన్ని మంత్రాన్ని ఎవరైతే చేస్తూ ఉంటారో ఈ 22వ తేదీ దాకా మనకు ఆ రామ జన్మభూమి నుంచి అక్షతలు కూడా రావడం జరిగింది. వాటి ద్వారా చక్కగా రామనామ సంకీర్తన చేస్తూ ఆ అయోధ్యలో జరిగే రామ పట్టాభిషేక కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉంటే తర్వాత చక్కని విగ్రహ ప్రతిష్టకు ముహూర్తాన్ని కూడా నిర్ణయించారు. ఏమిటి విగ్రహ ప్రతిష్టకు ఉన్నటువంటి ముహూర్తం అంటే 22వ తేదీ మరి శోభకృతనామ సంవత్సరంలో ఆ రోజున చక్కని అభిజిత్ లగ్న సుముహూర్తంలో మేషలగ్నంలో అభిజిత్ సుముహూర్తంలో 22/1/2024 శుక్రవారం రోజున మధ్యాహ్నం 12:32 మరి రాముని యొక్క ఆ బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మరి విగ్రహ ప్రతిష్ఠ చేయాలంటే దీనికి కూడా అనేక కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి. ఒక్కొక్క రోజున ఒక్కొక్క కార్యక్రమాన్ని చేస్తూ మననాంత్రాయతిథి మంత్ర అని చెప్పేసి మంత్రోచ్చారణతో ఆ విగ్రహానికి మరి అనేక రకాలైనటువంటి పూజాది కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా జలాదివాసము, ధాన్యాదివాసము, శయ్యాదివాసము ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ 22వ తేదీ ఆ యొక్క యంత్ర ప్రతిష్టతో ఈ యొక్క మన అయోధ్యలో రామచంద్రస్వామి వారి యొక్క ఆ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఇంట కూడా ఆ రోజున ఒక దీపావళి పండుగలాగా మనం జరుపుకొని 5 దీపాలను వెలిగించాలి. 5 దీపాలు మనకు దీపావళి పండుగ రోజున మన గృహాలలో ముందు ఉన్నటువంటి ఆ యొక్క చిన్న చిన్న
ఏదైతే దీపాలు పెడుతూ ఉంటామో ఇంటి ముందు 2, తులసి కోట దగ్గర 1, భగవంతుని యొక్క సన్నిధానంలో 2 దీపాలు, 5 దీపాలు వెలిగిస్తే 5 సంఖ్య మహాలక్ష్మికి నిదర్శనం కాబట్టి 5 దీపాలు ఎక్కడైతే వెలుగుతూ ఉంటాయో అక్కడ మహాలక్ష్మి తాండవిస్తుందని చెప్పేసి ఆ యొక్క మరి సరయూ నది ఒడ్డున వెలిసినటువంటి అయోధ్య రాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ ద్వారా మనమంతా కూడా దీపావళి పండుగ జరుపుకుంటూ రామాయణానికి సంబంధించినటువంటి కథలను భజనలు చేసుకుంటూ రాముని యొక్క మరి మనమంతా కూడా ఎందుకంటే రామరాజ్య పరిపాలన రావాలని చెప్పేసి ఆ సీతారామచంద్ర స్వామి హనుమత్ సమేత లక్ష్మణ సమేత సీతారామచంద్ర స్వామి వారి యొక్క విగ్రహాలను ఆరాధన చేస్తూ మరి సుందరాకాండలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఏమిటంటే అసలు హిందూ వివాహ సంస్కారం దేని ద్వారా వచ్చిందంటే సీతారామచంద్ర స్వాముల యొక్క వివాహ దాని ద్వారానే మనకు వచ్చిందని చెప్పేసి ఆ యొక్క సంస్కారం మరి సీతారాముల యొక్క దాంపత్య జీవనాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటే దంపతులు ఎట్లా ఉండాలి అనే విషయాలను కూడా, భార్యాభర్తలు ఎట్లా కలిసి ఉండాలనే విషయాలను కూడా, మనకు దాంపత్య సుఖజీవనాన్ని గురించి కూడా, దాంపత్య జీవితాన్ని గురించి కూడా, సోదర ప్రేమ ఎట్లా ఉండాలి, రాజుకు ప్రజలకు మధ్యలో ఎటువంటి అభిప్రాయాలు ఉండాలి, ఎటువంటి పరిపాలన సాగించాలనే విషయాలన్నీ కూడా మనకు రామ కావ్యం ద్వారా, రామాయణం ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. అటువంటి ఆ రామాయణ కావ్యాలను చదువుతూ ఈ 22వ తేదీ ఘనంగా అందరం చేసుకుందాం. జై